సాధారణంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే రాత్రంతా కూడా జాగరణ చేయాలి అని ఈ వ్రతానికి నియమంగా చెప్తూ ఉంటారు. జాగరణ చేయటానికి ఒక్కళ్ళే కూర్చుని జాగరణ చేయలేరు. ఏ అర్ధరాత్రి ఏ రెండింటికో నిద్ర తూగుతూ ఉంటుంది. అందుకని నలుగురు ఒక దగ్గర చేరి ఆ నలుగురు కలిసి విష్ణునామ సంకీర్తనం చేయడమో, కీర్తనలు పాడడమో, విష్ణు సహస్రనామం చేయటమో లాంటివి చేస్తే తెల్లవార్లు ఇట్టే గడిచిపోతుంది. మరునాడు తెల్లవారక ముందే లేచి స్నానం చేసి విష్ణుమూర్తికి, లక్ష్మీనారాయణులకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. విష్ణుమూర్తికి పూజ అంటే కేవలం విష్ణుమూర్తికి పూజ చేస్తే మాత్రమే సరిపోదు. ఎప్పుడు విష్ణు పూజ చేసినా లక్ష్మీదేవితో సహా చేయాలి. అందుకని లక్ష్మీనారాయణులకి మళ్ళీ తులసి దళాలతో ఏకాదశి రోజు, తర్వాత ద్వాదశి రోజు కూడా చేయాలి. ద్వాదశికి కూడా ఏకాదశి ఉపవాసం చేయటానికి ఎంతటి ప్రత్యేకత ఉందో, ఏకాదశి వ్రతం చేస్తే ఎలాంటి ఫలితం ఉందో, దాన్ని ద్వాదశి ఘడియలు పోకుండా ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులకి పూజ చేసి తర్వాత అక్కడ పారణ చేయటం వలన అలాంటి ఫలితం వస్తుందిట. అందుకని ద్వాదశి తిథి కూడా అత్యంత విశిష్టమైనటువంటిది. ద్వాదశి ఘడియలు పోకుండానే తప్పనిసరిగా ఆ రోజు పారణ చేయాలి. అయితే చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఏకాదశి మొత్తం దినమంతా ఉందండి, ఈవేళ ఏకాదశి లేకుండా రేపు చేయమని ఎందుకు అడుగుతున్నారు అని కొంతమంది సందేహం వెలిపుచ్చుతూ ఉంటారు. అయితే శాస్త్రం మనకి ఏం నిర్దేశించింది, ఏ విధంగా ఏకాదశి అనేటువంటిది మనం తిథిని ఎంచుకోవాలి, ఇది ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే చాలామంది ఏకాదశి చేయాలనుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు అయితే ముందు రోజుల్లోనే టీవీల్లో వినటమో, పుస్తకాల్లో చదవటమో చూసి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కానీ సాధారణంగా ప్రతి ఏకాదశి ఏ విధంగా చేయాలి, తిథిని ఎలా ఎంచుకోవాలి అనేటువంటి దానిలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏకాదశి తిథి ఉండేటువంటిది అందరూ కూడా సూర్యోదయం తర్వాత కనీసం ఒక ఘడియన్నరైనా ఉంటే ఆ రోజే చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి, ఈరోజు ఉదయం 10 గంటలకు ఏకాదశి మొదలయ్యి రేపు ఉదయం 6 గంటలకు సూర్యోదయం అయితే 6:30 వరకు ఏకాదశి ఉందనుకోండి, రేపే ఏకాదశి చేయాలి, ఈవేళ కాదు. అంటే శేషంలో చేయటం అనేటువంటిది ఇక్కడ మళ్ళీ మనకి మామూలుగా ఏమిటంటే స్మార్తులు ఒక రకంగాను, వైష్ణవులు ఒక రకంగాను చేస్తూ ఉంటారు. వారి వారి సాంప్రదాయ అనుసారం వాళ్ళు చేయవచ్చు. అయితే మామూలుగా అందరూ చేసేది ఏమిటంటే మనకి ఏ ఏకాదశి వచ్చినా కూడా మిగులులో చేస్తూ ఉంటారంటే మరునాడు ఉదయం సూర్యోదయానికి ఎప్పుడు ఏకాదశి ఉందో దాన్ని ఎంచుకొని ఆ సూర్యోదయానికి ఏకాదశి ఉన్నటువంటి రోజు ఏకాదశిగా వాళ్ళు భావించి ఆ రోజు ఉపవసించాలి. అయితే ద్వాదశికి పారణ చేయటానికి కూడా చాలామందికి సందేహం. అదేమిటంటే ఒక్కొక్కసారి ఇలాగే 6:30కే ద్వాదశి అయిపోతూ ఉంటుంది. ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేయాలి. ఎవరికైనా భోజనం పెట్టడం, నైవేద్యం చేయటం, తినడం లాంటివి చేయాలి. అంతా 6:30 లోపలే ఎలా తింటామండి, ఎలా భోజనం పెడతామండి? వీలైతే భోజనం పెట్టండి. భోజనం పెట్టడానికి వీలు కాకపోతే ఎక్కడైనా అన్నదానానికి అన్నసూత్రాల్లో కట్టండి. ఆవుకు కానీ చీమలకి కానీ ఏదైనా వేసేయండి. మీరు పూజ పూర్తి చేసుకొని కనీసం తీర్థాన్ని స్వీకరించండి. అలా చేయటం వలన కూడా వ్రతం ఉల్లంఘన చేసినటువంటి దోషం రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏమైనా నిత్యం చేసుకునేటువంటి పారాయణలు అవన్నీ ఉంటే అవన్నీ పూర్తి చేసుకున్నాక భోజనం చేయవచ్చు. భోజనమే పొద్దున్నే 6 గంటలకి చెయ్యాలని కాదు, కానీ ముందు రోజంతా ఉపవసించారు కాబట్టి ఆ రోజు ద్వాదశి ఘడియలు పోకుండా పెట్టాలి అంటారు. అదే 10 గంటల వరకు ఉంది, 11 గంటల వరకు ఉందనుకోండి, ఆ లోపల పూజాధికారులు ముగించుకొని ఎవరికైనా భోజనం పెట్టి ఆ 10 లోపలే ఆ ద్వాదశి ఘడియలు పోకుండానే భోజనం చేయాలి. కానీ ఈ 3 రోజులు కూడా అన్ని పదార్థాలు ఏవి తినకూడదు. అంటే ఏకాదశి రోజు తినము, ఏమీ తినకూడదు. దశమి రోజు రాత్రి కూడా భోజనం చేయకుండా ఉండాలి. మధ్య మాంసాలు స్వీకరించకూడదు. ఉల్లి, వెల్లి, ముల్లంగి లాంటివి తినకూడదు. ద్వాదశి రోజు కూడా అలాంటి నియమాన్ని పాటించాలి. అంటే ఏకాదశి వ్రతం చేసినప్పుడు ఈ 3 రోజులు కూడా ఇలాంటి నియమాన్ని పాటించాలి. మరొక విషయం కూడా అందరూ తెలుసుకోండి. ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళే కాకుండా చెయ్యలేనటువంటి వాళ్ళు, చెయ్యనటువంటి వాళ్ళైనా సరే అందరూ కూడా ఏకాదశి రోజు మాత్రం తప్పనిసరిగా మధ్య మాంసాల్ని మానేయాలి, బ్రహ్మచర్యం చేయాలి. చేయకపోతే దానివలన అనేక దోషాలు వస్తాయని, తత్ఫలితంగా పుట్టేటువంటి పిల్లలు దరిద్రులై బాధపడతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏకాదశి వ్రతమే కాదు, ఏ వ్రతం చేసినా ఆ వ్రతానికి ఉండేటువంటి నియమం ఏమిటంటే అబద్ధము ఆడకూడదు. అసత్య దోషము తగిలితే వ్రతభంగం అవుతుందిట, ఆ వ్రతం ఫలితం వాళ్ళకి రాకుండా పోతుందిట. అందుకని ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి.
కేవలం హరినామ స్మరణ మాత్రమే ఏకాదశి వ్రతానికి ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఓం నమో నారాయణాయ.